టూటీ ఫ్రూటీ అని చెప్పి అందరూ కలర్స్ అవన్నీ వేస్తారు, కానీ నేను న్యాచురల్గా చేద్దామని చెప్పేసి ట్రై చేద్దాం అనుకున్నాను. రిజల్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో మీరే చూడండి, మీకే తెలుస్తుంది. అలాగే ప్రాసెస్ అయితే అన్నీ తెలుసు కదా మీకు, మళ్ళీ ప్రాసెస్ అయితే నేను మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఏమీ చెప్పను. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. ఈ ఫ్రూటీ చేయడం కోసం ఈ ఫుడ్ కలర్స్ తినొద్దని అందరికీ తెలుసు, కాకపోతే వీటి కోసం చాలామంది ఇవి యూజ్ చేస్తున్నారు. మన ఇంట్లో ఉండే చిన్న పిల్లలు తింటే వాళ్ళకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్, వీటిని ఎక్కువ పిల్లలే తింటారు కాబట్టి ప్రాబ్లం అని చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి అలాంటివి పెడితే బాగోదని చెప్పి మా ఇంట్లో మా చిన్న పాప ఉంది కదా అని నేనైతే న్యాచురల్గా చేద్దామని చెప్పి ఒక బీట్రూట్ అయితే తీసుకున్నాను. ఇలా తురుముకున్న తర్వాత కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేయకపోయినా సరే అది రసం అయితే వస్తుంది. బీట్రూట్ రసం ఉన్న బౌల్లోకి అయితే అవి షుగర్లో వేసిన వాటిని అయితే వేసాను. అవైతే కలర్ భలే వచ్చింది, బాగానే మిక్స్ అయింది. తర్వాత న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి ఇది వెంటనే చేయాలి, లేదంటే అవి కూడా త్వరగా చేసుకుని త్వరగా తినేయాలి. ఒక ఓవర్ నైట్ నానబెట్టండి, ఓవర్ నైట్ టచ్ చేయండి అంటే ఇవి లోపు పాడైపోతాయి. అందుకే ఇవి ఎలాగో కలర్ కలిసిన వెంటనే తీసేసుకుని ఆరబెట్టుకోండి. క్లాత్ మీద కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ వేసి గాలి అయితే తగలనిస్తే కొంచెం చెమ్మ అయితే పోతే ఎక్కువ రోజులు ఉంటుంది, కొద్ది రోజులు. ఎండలో పెడితే ఇంకా మంచిది, చెమ్మ అంత త్వరగా పోతుంది. బీట్రూట్ తురుము అయితే ఉంది కొంచెం, దాన్ని పడేయడం ఎందుకని చెప్పి బీట్రూట్ హల్వా చేద్దామని చెప్పి చేశాను. హల్వా బాగుంది, ఏమీ వేస్ట్ చేయకుండా అయితే చేసాం కదా అని కొంచెం హ్యాపీ అంతే. ఫ్రూటీ కూడా బాగా వచ్చింది. న్యాచురల్గా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మా విన్సీకి అయితే నచ్చినాయి అంట, సూపర్ అని కూడా చెప్తుంది తిన్న తర్వాత.